అదుగులో అందరూ మేము అదుగులేనండి. వాడు ఫ్రాడ్ అండి. వాడు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ఫ్రాడ్ నర్సింగ్. వాడి పేరు ఇంటి పేరు ఏం పేరు? 150 షాపులకి 95 షాపులు 110 షాపులు వచ్చాయి. అన్ని ఫిల్టర్ చేసే తీశారు. ఆ ఫిల్టర్ చేసిన షాపులేవో మాకు ఇప్పుడు ఎవరెవరికి వచ్చాయో లిస్టు చూపెట్టమంటాం. లిస్టు చూపెట్టిన తర్వాత శంకుస్థాపన చేయాలా. ఇవన్నీ చూపెట్టకుండా శంకుస్థాపన చేస్తాం అంటే ఎలాగైపోద్దండి? అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖ మహానగర అవసరాలకు అనుగుణంగా 600 లక్షల రూపాయల అంచనాయంతో నైట్ ఫుడ్ కోర్టుకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ కూడా గతంలో నైట్ ఫుడ్ కోర్టు నిర్వహించి బాధితులుగా మారిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నించొద్దాం. నా పేరు దేవరత్నం. మేము గత అప్పుడు 6 నెలలు అవుతుంది. మా షాపులు 6 నెలలు 7 నెలలు వస్తుంది. 7 నెలలు బట్టి మేము రోడ్డును పడిపోయాము. మాకు చెప్పా చేయకుండా ఎమ్మెల్యే గారు ఆ ప్రభుత్వం వస్తేప్పుడు మాకు ఉంటప్పుడు మాకు నోటీసులు అంటించేవారు. చూసి చూడకుండా వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు. ఇదే మన వంశీకృష్ణ గారు మీకు ఇదే వార్డులో మీకు ఎందుకమ్మా మీకు అంతా మంచిగా జరుగుతుంది, మీ అందరికీ మేము ఉన్నామని చెప్పి ఈ షాప్ పుట్టుకోటలో చుట్టూరుగా వచ్చి మాతోని మేము అందరూ ఓట్లు వేస్తేనే కదా అతను గెలిచాడు. ఈరోజు మీ 10 మంది మేము ఈ 1000 జనం వేస్తేనే అతను ఈరోజు పైకి వచ్చారు, ఓట్లు గెలిచారు. అదే వంశీకృష్ణ గారు దొంగలకి వాడు ఎవడు నర్సింగ్ అనేవాడు, వాడి వల్లే ఫ్రాడ్. పుట్టుకోట్లను వాడు 70 షాపులు అక్కడికి వెళ్ళకొచ్చాయి. వాడు అమ్ముకోవడాలు, అద్దెలకు ఇచ్చుకోవడాలు నిన్నగా మొన్న పెట్టుకొని వాడి వల్ల ఫుడ్ కొట్టు తీశారు కాబట్టి సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు మీరు షాపులు ఇవ్వాలి. వాడికి ఇప్పుడు దొంగలకే తాళాలు మీరు ఇచ్చి వాడితో మేము ఈ రోజుకి 6 రోజులు బట్టి మేము తిండి తిప్పలు పిల్లల్ని జల్లలు వదులుకొని మేము నిరాదీస్తున్నాం. మాకు వచ్చి ఒక మాట చెప్పాలా, మేమమ్మ ఇలా చేస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం, మీరు అక్కడికి వచ్చి మీరు అందరూ కూడా మీకోసం చేస్తున్నాం, మీరు వచ్చి మాట్లాడే మీ అందరి వరకు మీకు షాపులు ఇస్తామని చెప్పాలి. మాకు ఒక మాట చెప్పకుండా వాడేవాడండి నర్సింగ్ అన్నాడు, వాడు ఆడికే దొంగడికే తాళాలు ఇస్తున్నాడు. ఫోన్ వచ్చిందండి. ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను, సార్ మీరు ఎంతవరకు కరెక్ట్, దొంగకే మీరు తాళాలు ఇస్తున్నారు, వాడి వల్ల కదా షాపులు పోయాయి. నర్సింగ్ అన్నాడు వాడే ఫ్రాడు అంటే నువ్వు ఇది అన్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడన్నాడు. ఈ అక్కడికి వెళ్ళి మాట్లాడే పనే ఉందండి. మరి మేమందరం కష్టపడి మేము ఈ రోజు ఓటు వేస్తారు కదా, నువ్వు కార్లలో అట్లా తిరుగుతున్నావు. సరేనమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అర్హులకు మాత్రమే షాపులు ఇస్తాము, ఇక్కడ అధికారులు మాకు చూసుకుంటారు సమర్థంగా మీరే ఉంటారు. అదుగులో అందరూ మేము అదుగులేనండి. వాడు ఫ్రాడ్ అండి. వాడు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ఫ్రాడ్ నర్సింగ్. వాడి పేరు ఇంటి పేరు ఏం పేరు? నర్సింగ్ అండి. వాడు ఫ్రాడ్ అండి. 70 షాపులు వాడు అద్దెలకు ఇచ్చాడు, ఎక్కడెక్కడో తెచ్చి తింటాడు. వాడికి దొంగకి తాళాలు ఇచ్చి అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి. మీరే ఉంటారమ్మా, బాగా శంకుస్థాపన జరిగింది, అదంతానండి అది ఒక మూకీ డ్రామా అవుతుంది. ఎందుకంటే మాకు అన్ని పార్టీ వాళ్ళు, నా పేరు లక్ష్మి అండి, మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎంతకైనా వెళ్తాము, మేము సొంతంగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళమి, ఇదే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళమి, మాకు ఎన్ని ఎలిజిబుల్లో వచ్చాయి కాబట్టి మాకు షాపులు ఇచ్చారు. ఎలిజిబుల్ లేని తీస్తారు, అందులో అడుగులు రాలేని అందరూ తీస్తారు. 150 షాపులకి 95 షాపులు 110 షాపులు వచ్చాయి. అన్ని ఫిల్టర్ చేసే తీశారు. ఆ ఫిల్టర్ చేసిన షాపులేవో మాకు ఇప్పుడు ఎవరెవరికి వచ్చాయో లిస్టు చూపెట్టమంటాం. లిస్టు చూపెట్టిన తర్వాత శంకుస్థాపన చేయాలా. ఇవన్నీ చూపెట్టకుండా శంకుస్థాపన చేస్తాం అంటే ఎలాగైపోద్దండి? మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దాకా మేము పోరాడతాం. చెప్పండి, సుమారు 600 లక్షలతోటి ఇక్కడ ఫుడ్ కోర్ట్ నిర్మాణం కోసం చెప్పి శంకుస్థాపన చేశారు. సో ఈ క్రమంలో మీరైతే ఒకవైపు మీ ఆందోళన చేస్తున్నారు, ఈ ఆందోళన ఇంకా కొనసాగిస్తారా? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతాం? ఈ 600 లక్షలతోటి స్టార్ట్ చేసింది ఎప్పుడు సార్? 1990 డిసైడ్ అవుతారా? కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కనీసం బాబు మీరు చేస్తుంది దేనికి, మేము చేస్తున్నాడు నేను దీక్ష మేము ఎందుకు చేస్తాం? ఆ దీక్ష వాల్యూ ఏంటి? మీరు 600 లక్షలతో చేసేస్తారు, అదేదో మాకు చెప్పాలి కదా. అంటే మేము సరదాగా కూర్చున్నాం ఇక్కడ, పొద్దున ఫోన్ చేసి వచ్చేయండి అంటే ఏంటి అది? అసలు కమిషనర్ గారు వచ్చారా, కలెక్టర్ గారు వచ్చారా, ఎంపీ గారు వచ్చారా, గౌరవ మినిస్టర్ గారు పోతే దూరంగా ఉన్నారు, రాలేదు. ఎవరు వచ్చారండి? అయిపోయింది. కనీసం మీకు ఇది మేము ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? ఆడుకుంటున్నాం ఇక్కడ ఏమన్నా? ఎందుకో బాబు మీకు ఇస్తాం, ఇది మీకు ఇచ్చిన ప్రామిస్ లేట్ అయింది, మమ్మల్ని ఇది అని చెప్పాలి కదా. అంటే మేమంటూ మనుషుల్లాగా లెక్కట్లేదా మీరు? మేము ఏం చేస్తామో రేపు ఎల్లుండి నుంచి మొదలెడతాం మేము అసలు దీక్ష. ఇక్కడ కూర్చున్న పిల్ల పాపలతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మీరు సింపుల్ చేసేసి కమిషనర్ లేకుండా, కలెక్టర్ గారు లేకుండా ఏంటి ఇంత అడవుడుగా చేశారు?
గడిచిన 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నిరాహార దీక్షలు కొనసాగుతున్న సమయంలోనే మరోవైపు శంకుస్థాపన చేయడాన్ని స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాకు పిలుపు అయితే వచ్చింది, పిలుపు ప్రకారం వెళ్ళాము, కానీ మాకు అంతగా వారైతే పట్టించుకోలేదు, చూసి కూడా చూడనట్టుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒకరిద్దరు ప్రశ్నించేసరికి కూడా అటు నుంచి కూడా సమాధానం అంతగా రాలేదు. అయినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే తమ వద్దకు ఒక ఎమ్మెల్యే రాలేదు, లేదంటే కమిషనర్ రాలేదు, ఎవరు కూడా రాలేదు. అయినప్పటికీ కూడా మేము దీక్ష కొనసాగిస్తున్నాము. మేము ఆకలితో ఉన్నాము. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరో ఆల్రెడీ షాప్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ అజమాయిషి చేస్తున్న వాళ్ళు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మేము శంకుస్థాపన వ్యతిరేకించాము. మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని, ఇక్కడ నుంచి కూడా 6 రోజుల వరకు కూడా పోరాటం ఇలా ఉంచితే రేపటి నుంచి కూడా తమ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామని చెప్పనేసి ఇక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ సభ్యులు తెలియజేస్తున్నారు. మాకు షాప్ ఇచ్చిన న్యాయం మాకు జరగాలి సార్. మాకు న్యాయం జరిగిన ఇక్కడే ఉంటాం సార్. మా ప్రాణాలు తీసుకుంటాం. మాకు ఎప్పుడో కంటైనర్ కట్టిస్తారో మాట్లాడో మాకు ఇది ఓవరాల్ గా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎస్ఎం రావుతో కలిసి జగదీష్ కుమార్, జేకే విశాఖపట్నం.